బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి మనకు దగ్గరుండి భుజం మీద చెయ్యేస్తూ అన్న మన బీసీలను ఏకం చేద్దామని ముందరకు వస్తున్నారు. ఒక అతి కొద్ది కాలంలో నేను ఇందులో బీసీ సేనలో జాయిన్ అయ్యి ఒక 100 రోజులే అవుతుంది అసలు చెప్పాలంటే. మరి ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో బీసీ మహిళలు అంటే అసలు ప్రతిరోజు పేపర్లో లేనిది న్యూస్ లేకుండా ఉండలేదు, సోషల్ మీడియాలో మా గురించి లేకుండా లేదు. ప్రతి ఒక్కరు ఈ బీసీ మహిళలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఈ అవకాశం ఎవరిచ్చారంటే అతి కొద్ది కాలంలో ఇంత ఉన్నత స్థాయికి ఇంట్లో వంటలు చేసుకునే మేము ఒక 20 సంవత్సరాలు ఒక 10th క్లాస్ ఒక హై స్కూల్ టీచర్గా ఉన్నా. నేను ఈ సంవత్సరం స్కూల్ వద్దురా దేవుడా అని వదిలేసినాను. మరి అది అదృష్టమో దురదృష్టమో ఆ పిల్లలకు చదువు చెప్పి నేను ఇప్పుడు మన నా మహిళలకు చదువు చెప్పే స్థాయికి నేను వచ్చిన. ఆ అవకాశం మరి నాకు కృష్ణ చేసింది. నేను ఇంటర్గా నా చదువు అయిపోయింది, ఇంకా నాకు నా పిల్లలు సెటిల్ అయినారు, ఏదో దీంట్లో వంట చేసుకొని కూర్చుందాం అనుకున్న సమయంలో మరి నాకు అన్న రూపంలో మరి నేను ఇంతతో నీ సేవ అయిపోలేదమ్మా, మరి ఇంకా నువ్వు సేవ చేయాల్సింది ముందుందని అనుకున్నాడే మరి భగవంతుడు అన్న రూపంలో నాకు ఈ అవకాశం వచ్చింది. మరి మహిళలకు మాత్రమే ముఖ్యంగా సేవ చేయడానికి వచ్చిన. మరి మహిళలకు ఎందుకు చేసి ఏం సేవ చేస్తామమ్మా అని అనొచ్చు. నేను ప్రతి గ్రామానికి వెళ్ళి మహిళలకు ఒకటే చెప్తున్నా, మన బీసీ మహిళలము 300 రూపాయలు 200 రూపాయలు తీసుకొని మనం కూలర్ల లాగా వాళ్ళు చేసే మీటింగ్ లకు వెళ్తున్నాం. రాజకీయ నాయకులు ఇంకొకటి ఏ కులాన్ని మనం ద్వేషించొద్దాం, ఎందుకంటే మొహం బాగలేక అద్దం పగలు కొట్టుకున్నట్టు మనం ఫస్ట్ మనం బాగుంటే మన ఇల్లు బాగుంటే మన ఇంట్లోకి ఎవరైనా వస్తారా, రారు కదా. మరి అట్లా మీటింగ్లు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నేను మహిళలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం మీటింగ్లో పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళాలి? వాళ్ళు ఇచ్చే 200 300 తీసుకొని పోయి ఆ మీటింగ్లో కాడ టెంట్ కింద వర్షం పడితే ఎక్కడ ఉరకాలో తెలియదు. గంట కొడితే ఆడ ఎండ కనీసము ఇంత వాటర్ బాటిల్ ఇచ్చేటోళ్ళు ఉండరు. మరి వాడు భోజనం పెడతాడు, పోయేటప్పుడు మనం తెచ్చుకోవచ్చు. ఇక్కడ నుండి అయినా మనము కళ్ళు తెరవాలి ఆడపిల్లలు, ముఖ్యంగా మహిళలు. మరి మన బీసీ బిడ్డలే ఉన్నారనుకో, మనం బీసీ మహిళలమే ఉన్నాం. బీసీ మన దగ్గర చాలా చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఆర్థికంగా బాగున్నాం, మనం విద్యాపరంగా కూడా బాగున్నాము. మనం ఇంత అభివృద్ధిలోకి వస్తున్నాం, మనము ఇన్ని తెలివితేటలు ఉన్న మనము ఇంకా ఎన్ని రోజులు మనం ఈ జెండాలు మోద్దాం? జెండాలు మోయాల్సిన అవసరం మనకి ఏముంది? మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం. మేము 100 రోజులుగా షాద్నగర్ ఇట్లా మారం రోగుతుంది బీసీ మహిళ అంటే. మరి వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసా, వాళ్ళు ఇంకా హుషారైతున్నారు. కానీ ఎంత అవుతారో మనం రేట్ పెంచుదాము, ఏముంది వాళ్ళందరినీ గంప కింద పెట్టి వాసన ఏమైనా పెడితే వాసన చూసి మగపిల్లలు పోతారు, ఆడపిల్లలు పోతారు. అంటే చూడండి, మనం ఒక అడుగు ముందుకేస్తుంటే వాళ్ళు మనకంటే ముందు 4 అడుగులు ముందరేసి నిలబడుతున్నారు. వాళ్ళు వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలని, వాళ్ళు ఎదుర్కోవాలి అంటే మనం ఇంటర్నల్గా ఏం చేయాలి అంటే వాళ్ళకంటే ఇంకో 10 అడుగులు ముందుంటారన్న. మనం ఇప్పుడు వచ్చే ఎలక్షన్లలో మన బీసీలను ఈ మంగళోడు ఎందుకు వినాలి, సాకలోడు ఎందుకు చెప్తే వినాలి, అది కాదు. ఇప్పుడు మనకి ఎవరు చెప్తే వినాలని కాదు, మనకు బీసీ చెప్తున్నాడా లేదా, బీసీకి తెలివి ఉందా లేదా. మన మందిలో ఎంతమంది 50 మంది కూర్చుంటే ఇందులో 10 మంది తెలివైన వాళ్ళు ఉన్నారు కదా. ఆ తెలివి ఓడిపోయినా సరే అడుగు మొదటితోనే స్టార్ట్ అవుతుంది. ఎన్నిసార్లు ఓడిపోతే అన్నిసార్లు మనం పైకి లేవాలి. ఎప్పుడో ఒకసారి అయితే లేసాం కదా. చిన్న ఉదాహరణ చెప్పినట్టయితే ఒక సాలెపురుగు మనం ఇల్లు తెలిపినప్పుడు 100 సార్లు కింద పడుతుంది. అది దాన్ని చంపితే పాపం చచ్చిపోతే తప్ప దాన్ని చంపకుండా అదేమంటారు ఆ బూజు దులిపినాక కూడా మళ్ళీ కలుకుంటారు. మన పెద్ద ఉదాహరణ మనకి ఇంట్లో ఉన్న ఒక సాలెపురుగే చాలన్న మనకి. ఇప్పుడు కూడా మనకు వచ్చే 5 ఏళ్లలో ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో కూడా మన బీసీలమే నిలబడదాం. ఒకవేళ వాడు ఆర్థికంగా బాగలేడు, ఉన్న వాళ్ళని సహకరిద్దాం. తెలివైన వాడైతే, నిజాయితీ పరుడైతే వాడిని పక్కకు నిలబడి కూడా వాడి ఇంట్లో వాడిని పక్కన కూర్చోబెట్టి కూడా ఏం రా నేను ఇంతమందిని కష్టపడి మరి గెలిపిస్తున్నాము, నువ్వేం చేస్తున్నావు అని అడగచ్చు. అవునా? మరి మనము ఆ ఆలోచనలోనే తెచ్చుకోవాలన్న. మనం ఏదో ఇప్పుడు చెప్పి మేము ఇంత ఇప్పుడు విశ్వనాథ్పూర్లో నేను గ్రామ కమిటీ వేసి వస్తున్నాను కొందూరు నుంచి. నాకు ఇక్కడ పురుషులది నాకు రావాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకు వస్తున్నాము అంటే మహిళలము పురుషుల మన బీసీలంతా ఏకం అవ్వాలనే ఒక ఉద్దేశంతోనే వస్తున్నాను నేను కూడా. ఎందుకంటే మనకు రావాలి ఆలోచన. మనకు ఇప్పుడు రాకపోతే ఇప్పుడు మన తాతలు వాళ్ళ మోచేతి నీళ్ళు తాగిండ్రు, మన తండ్రులు అదే చేసిండ్రు. ఇప్పుడు మనకు సగం వయసు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా మనం బాధ చెప్పిందే విన్నాం. ఇక ముందన్న మన పిల్లలకు ఆ పరిస్థితి రావద్దంటే ఇప్పుడు చెట్టు మనమే పెట్టాలన్నా. ఎందుకంటే ఇప్పుడు మన చెట్లు మన తాతలు పెద్ద అందరు పెట్టిరు, మన ముత్తాతలు పెట్టిరు. మాడి పండ్లు కానీ యాప చెట్లు కానీ ఆ పండ్లు మనం తింటున్నాం, వాళ్ళు తింటలేరు. చచ్చిపోయిన వాళ్ళు లేచి వచ్చి తింటున్నారా? తింటలేరు. ఈ రోజు మనం ఉంటామో ఉండమో తెలియదు, రేపు మనం ఇప్పుడు పోతుంటే మనకి ఏమయ్యేది తెలియదు. మనం ఇక్కడ ఒక ఇత్తనం వేసిపోదాం, రేపు మన పిల్లలన్నా తింటారు కదా ఆ పండ్లు. అది ఇప్పుడు మన బీసీలను రాబోయే 5 ఏళ్లలో మన బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి.
ఎమ్మెల్యేలు కూడా రాజ్యసభలో చట్టసభలో 50% బీసీ మహిళలకు కానీ నేనైతే అయితే కొట్లాడతాను. బీసీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, మన బీసీలకు ఎక్కువగా సీట్లు ఇవ్వాలని మనము ఇది ఉద్యమం తీసుకొస్తాం. అతి తొందరలో మనం ఈ ఎలక్షన్స్ 2-3 నెలల్లో కూడా మనం హైదరాబాద్లో వీలైతే పెద్ద సభ పెట్టి కూడా మనం ఏంటంటే ఇక మన హక్కుల కోసమే కొట్లాడతాం. మనం ఎవరి కోసం కొట్లాడుతూ మనకు అవసరం లేదు. ఏ అగ్రకులాలను కూడా మనం అనాల్సిన అవసరం లేదు. ముందు మనం మన లోపల మనకు మార్పు రావాలి. ఫస్ట్ మనం మార్పు జరిగితే అవతల భయపడి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం 20 మంది ఉన్నామంటే ఒక రెడ్డిని వచ్చి నిలబడగలుగుతారా? అంటే ఏమంటున్నానంటే ఎవరిని కూడా మనం అనొద్దు. ముందు మనం గట్టిగా అయినామనుకో, మన గుణాన్ని గట్టుకుంటే ఇల్లు మంచిగా కడతాం. ఎన్నంత అసలు చేయొచ్చు. అవునా? మరి ఆ అవకాశం మన కృష్ణ రూపంలో వచ్చింది. మరి కృష్ణన్న మాత్రం నిజంగా చెప్తున్నా కదా, మాకు మహిళా కమిటీ అన్న ఈడుంది, మీరు తప్పకుండా రావాలంటే ఎంత దూరం అని అన్న ఈరోజు నేను రాను అని అన్నాడు. అసలు మరి మనకు ఆ కృష్ణ కూడా సేవలు చేసింది కాదనట్లేదు. నేను అన్న బాటలనే పోతున్నా. మన గురువు లేని విద్య గుడ్డి విద్య లాగా ఇప్పుడు అన్నం తలుచుకోకుండా మనం మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు మన అన్నం చాలా కొద్ది మందిని చూసినాం. నేనైతే ఇంతవరకు చూడలేను. నేను కృష్ణతో నెంబర్ తిరుగుకుంటేనే నాకు బీసీల గురించి ఇంత అవగాహన వస్తుంది. మరి ఈ అవగాహనలో అవకాశంగా మరి కృష్ణన్న మనకు వెన్నంటి ఉండు, భుజం మీద చేస్తూ మనకు ముందరికి నడిపిస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ప్రతి గ్రామంలో కూడా అన్నకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు పెద్దలకి ధన్యవాదాలు. బీసీల కమిటీ వచ్చేసిన గౌరవ పెద్దలు మన జాతీయ అధ్యక్షులు కృష్ణన్న గారు, జిల్లా ప్రధాన జీవోసు నగరన్న గారు, షాబాద్ మండల అధ్యక్షులు, ఇంకా రాష్ట్ర నాయకులు పేరు ఏమంటారు, ఇంకా కాన్స్టిట్యున్సీ అధ్యక్షులు పరమశివ గారు, కాన్స్టిట్యున్సీ కార్యదర్శి శారద గారు, మందిగా మా ఉపాధ్యక్షులు నరసింహ గారు, మండల అధ్యక్షులు మత్స్యందర్ గారికి, మరి లింగమన్న గారికి, మరి అదేవిధంగా ఈ గ్రామ అందరికీ ఈ బీసీ సేన తరఫున అందరికి ధన్యవాదాలు అన్న. ఈ రాష్ట్రంలో జై బీసీ నినాదాలు మనకు వినబడుతున్నాయి, కనబడుతుంది. మరి బీసీలు అంటే ఎవరు? బీసీ అంటే ఎవరు? బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్, వెనుకబడిన కులాలు, చెందిన క్యాస్ట్ వాళ్ళు. మరి ఈ భారతీయ సమాజం మమేకం కావడానికి వాళ్ళు పడుతున్న అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు, ఈ ఆధిపత్య కులాలు వాళ్ళని అనగొట్టుడు, అణిసివేయదు, ఈ అగ్రకులాలు వాళ్ళు ముందుకు పోవడం, వాళ్ళు అన్ని రంగాల్లో వాళ్ళు గట్టి ఉండడం, ఆర్థికంగా, రాజకీయ, సామాజిక, వైద్య, విద్యా రంగాల్లో వాళ్ళు ఆర్థిక అంత గట్టి ఉన్నారు. మన వాళ్ళకి ఆ రంగాల్లో అన్ని రంగాల్లో మన వాళ్ళు ఆ రంగాల్లో ఫెయిల్ అయింది. మనం ఆర్థిక రంగము ఫెయిల్, అన్ని రంగాలు, ఒక వ్యవసాయంలో మొత్తం మనం ఫెయిల్. ఎక్కడ చూసినా వాళ్ళు అన్ని రంగాల్లో పారిశ్రామిక కంపెనీలు కానివ్వండి, మన కంపెనీలో మన వాళ్ళు మన ఊరు పోదామంటే కూడా తీసుకునే పరిస్థితి. అందుకని అన్ని రంగాలు మన బీసీ కులాలు ఏకమైనాయి. మరి బీసీ కులాలు, ఈ కులం ఒక సత్యం అన్న. ఈ కులాలు సమూహమే భారతదేశంలో ఆచారాలు, సాంస్కృతిక సంప్రదాయాలు మన గ్రామీణ ప్రాంతంలో, తెలంగాణలో. మరి ఈ కులం ఉత్పత్తి కులాలు, సేవ కులాలు పుట్టి గుర్తింపు పొందినాయి. మరి ఈ భారతదేశంలో సగభాగం 80 కోట్ల జనాభా మనం. మరి మన హక్కుల కొరకు మనకు చెందవలసిన సంక్షేమ పదాలకు ఈ బీసీ ముందుంటుంది. మన వర్గకృష్ణ అన్నగారు, మన ఆర్ కృష్ణ గారు, వాళ్ళు ఎంతో విలువైన సమయం మన గురించి మనం పోరాటం చేస్తే వాళ్ళ అడుగులేసి మనం ముందుకెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళ వెంబడి నడిచి ఈ బీసీ అని మనమందరం కలిసి గ్రామాన అన్ని గ్రామ స్థాయికి వెళ్ళి అందరి ప్రతి ఒక్క కుల సంఘాలు, పని సంఘం, రాజకీయ వర్గాలు అన్ని తెలంగాణ ఉద్యమం ఎట్లా పాల్గొన్నారు. కవులు, కళాకారులు, ఒక కళాకారుడు ఒక పాట చెప్తే మనకు అర్థమవుతుంది. గ్రామాల్లో తెలంగాణ వాదం అట్లే బలపడింది. ఈ వాదం బీసీ వాదం ఉండగా, ఈ బీసీ వాదంగా అదేవిధంగా మనం ముందుకు తీసుకుపోయి మీరందరూ సహకరించి బీసీని బలోపేతం చేయాలని ఈ సమావేశం పెద్దలకు ధన్యవాదాలు.